ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలేంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం అమావాస్య సాయంత్రం 5:30 తర్వాత దేవుడు మీ తలరాత ఏ విధంగా మార్చబోతున్నాడు అనే అంశాలు తెలుసుకుందాం. అయితే సాయంత్రం 5:30 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయే అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించి, అలాగే మీరు ఎటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించేంత వరకు, పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇతరుల ఎదుగుదలకు తమ వంతు సహాయాన్ని సహకారాన్ని అందిస్తారు. ఎప్పుడైనా సరే ఎదుట వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఈ రాశి వారిలో అస్సలు కనిపించదు. అలాగే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అనే తపన, అలాగే సాయం చేసేందుకు అవకాశాల కోసం ఎదురు చూసే మనస్తత్వం కూడా ఈ ధనుసు రాశి వ్యక్తులలో మనకి అధికంగా కనపడుతుంది. అలాగే ఈ రాశి వారి జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతాయి. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ధనుసు రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ 2025వ సంవత్సరంలో మార్చి 29వ తేదీ శనివారం అమావాస్య నాడు దినఫలాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి కనుక చూసినట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి మీ పరిస్థితుల్ని బట్టి ఇప్పుడు మేము చెప్పే సంఘటనలలో కొన్ని సంఘటనలు మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వారు మీకు పాత మిత్రులు అవ్వవచ్చు, గతంలో పరిచయం ఉన్న వ్యక్తిని కానీ, లేదా మీ దూరపు బంధువు కానీ, లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ, లేదా మీరు పనిచేసే చోట కలిసి పని చేయవచ్చు. లేకపోతే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది చాలా సన్నిహితంగా ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవలసి వచ్చింది. అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండానే మీరు వారికి దూరం కావలసి వచ్చింది. అలా చిన్ననాటి మిత్రులు కూడా అయి ఉండవచ్చు. అయితే ఇప్పుడు అటువంటి వాళ్ళని కలుసుకునే అవకాశం భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం, లేదా అనుకోకుండా వారే మీకు తారసపడడం కానీ జరుగుతుంది. ఇలా ఏదో ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5:30 తర్వాత కనిపిస్తోంది. అంతేకాదు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతోంది అని చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది మనం చూసుకున్నట్లయితే మన లైఫ్లోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంతమందిని చూసినట్లయితే ఒక్కసారి వారు మన లైఫ్లోకి అడుగు పెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మంచి స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి వైద్యుడు దొరుకుతారు. అంటే కొంతమందికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే దానికోసం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి చాలా
కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎన్నోసార్లు ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యకి పరిష్కారం అయితే లభించలేదు. కానీ ఈరోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గైడెన్స్ అనేది మీకు లభిస్తుంది. మీ యొక్క అనారోగ్య సమస్యకి వారైతే చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు, లేదా మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ని మీకు తెలియచేస్తారు. ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభించి ఒక చక్కటి మార్గాన్ని అయితే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఎవరైతే 70-80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఉన్నారో ఈరోజు అనుకోకుండా మీకు ఒక చిన్న అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తోంది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకి తోడు మరొక అనారోగ్య సమస్య తోడవుతుంది. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవి, మన పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే పొందబోతున్నారు. అలాగే ఎవరికైతే టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్నారో వారు కూడా ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక మంచి ఆదాయ మార్గాన్ని అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతోంది. అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను అందుకుంటారు. అయినప్పటికీ మీ తోటి ఉద్యోగస్తులలో ఒకరితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనిపిస్తోంది. నిరుద్యోగస్తులు ఎవరైతే గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతోంది. కానీ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు 100% సాటిస్ఫాక్షన్ అనేది అందించకపోవచ్చు. ఇటువంటి అవకాశం అయితే మీకు లభించబోతోంది. అయినప్పటికీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. ఇలా చేసినట్లయితే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే మీ ఆదాయానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ యొక్క దినఫలాలలో మీరు వినే అవకాశం ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరూ కూడా సానుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. అంటే మీరు ఆశించిన రిజల్ట్ని వినే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం సూచిస్తోంది. ఉపాధ్యాయుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షలు రాసే వారికి ఈరోజు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ అయితే లభించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే అనుకున్న ధరకి దాన్ని అమ్మే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా లాభసాటి ఫలితాలు అయితే మీకు ఉండబోతున్నాయి. ఈ రాశి స్త్రీలకు ముఖ్యంగా గృహిణులకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తోంది. బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీరు తీసుకోవలసిన అవసరం ఉంది. మాట్లాడేటప్పుడు సంయమనంతో మాట్లాడవలసి ఉంటుంది. ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి మీ పరిస్థితులకు తగ్గట్లుగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు ఆరాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను సేవించండి. గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. చూశారు కదండి, మార్చి 29వ తేదీ శనివారం అమావాస్య రోజున సాయంత్రం 5:30 తర్వాత ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.